కళ్ళు తిరిగి కింద పడిపోయి ఉన్న వల్లికని స్పృహలోకి తెప్పించే ప్రయత్నంలో రాధ గట్టిగా అరిచింది. ఆమె అరుపు విని అందరూ పరుగు పరుగున అక్కడికి వచ్చారు. ఏమైంది వల్లికకి అని ఆమె భర్త చంటి అడిగాడు. ఏమో తెలీదు, ఉన్నట్టుండిగా కళ్ళు తిరిగి కింద పడిపోయింది అని మోహన్ రాధ ఒకేసారి చెప్పారు. అర్జున్, మోహన్ వెంటనే హాస్పిటల్కి వెళ్ళడానికి అని కార్ తీశారు. చంటి భార్యని ఎత్తుకుని కారులో కూర్చోబెట్టాడు. ముత్యాలమ్మ, నరసింహులు ఇంట్లోనే ఉన్నారు. శంకరయ్యకు మాత్రం బయట ఏం జరుగుతుందో తెలీదు. అతను గదిలో హాయిగా పడుకుని ఉన్నాడు. ఇంట్లో వాళ్ళందరూ వల్లికని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. డాక్టర్ గారు వల్లికకి కొన్ని టెస్టులు చేసింది. రిపోర్ట్స్ కోసమని ఎదురు చూస్తూ ఉంది. అంతలో అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఒకరికి తర్వాత ఒకరు డాక్టర్ గారిని పదే పదే ఒకే ప్రశ్న అడిగి విసిగిస్తూ ఉన్నారు. ఏమైంది మా అమ్మాయికి, ఎందుకు ఇలా ఉలుకు పలుకు లేకుండా పడి ఉంది అని అడిగిందే అడిగి ఆమెకు చిరాకు తెప్పించారు. అసలేంటండి మీరు, ఇది హాస్పిటల్ అనుకున్నారా లేక మార్కెట్ అనుకున్నారా? ఇంతమంది ఎందుకు వచ్చారు? ఆమెకు బాగానే ఉంది, ప్లీజ్ కాస్త మీరందరూ బయటికి వెళ్ళండి అని చివరికి కోప్పడే స్టేజ్కి తెప్పించుకున్నారు. డాక్టర్ గారితో సహా అక్కడ ఉన్న నర్సులు అందరూ కాస్త కోపగించుకుంటున్నారు అని, మిగతా పేషెంట్స్కి ఇబ్బంది కలగకూడదు అని 5 నిమిషాలు కాస్త మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ డాక్టర్ గారిని విసిగించడం మొదలుపెట్టారు. అయ్యో, మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? కాస్త కళ్ళు తిరిగి కింద పడిపోయింది అంతే. రిపోర్ట్స్ రానివ్వండి, ఏం జరుగుతుందో చెప్తాను. అయినా ఒక పేషెంట్ దగ్గర ఇంతమంది ఉంటారా అని ఆవిడ వాళ్లకు ఎంత చెప్పినా వాళ్ళు వినే పరిస్థితిలో లేరు. వీళ్ళ దెబ్బకి డాక్టర్ గారికి తలనొప్పి వచ్చేసింది. అయ్యో అని ఆమె తల కొట్టుకుంటూ ఒక టాబ్లెట్ కూడా వేసేసుకుంది. అంతలోనే వల్లిక రిపోర్ట్స్ వచ్చేశాయి. హమ్మయ్య, వచ్చేసాయా అని కవర్ ఓపెన్ చేసి చూసింది. కాస్త ఊపిరి తీసుకొని రిలాక్స్ అవుతూ, మీరు ఇక నుండి ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పింది. డాక్టర్ గారు ఏం చెప్తుందో పూర్తిగా వినకుండానే ఎవరికి వాళ్ళు ఏదేదో అనుకుంటూ ఏం జరిగింది అని వాళ్లకు వాళ్ళే ప్రశ్న జవాబు చెప్పేసుకుంటున్నారు. అయ్యో, నేను చెప్పేది పూర్తిగా వినరా? వల్లికకి ఏమీ కాలేదు, తను ఆరోగ్యంగానే ఉంది, తల్లి కాబోతుంది అని శుభవార్త చెప్పింది. అది విని అందరూ చాలా సంతోషించారు. రవిబాబు అయితే తాతయ్యను కాబోతున్నాను అని ఎగిరి గంతు వేశాడు. ఆ అర్జున్ మనసు గాయపడింది. మరోవైపు మామయ్య కాబోతున్న సంతోషం. ఇక చంటి సంగతి చెప్పనవసరం లేదు. హాస్పిటల్ మొత్తం ఒకటి చేశాడు. వల్లిక దగ్గరికి వెళ్ళి, నన్ను తండ్రిని చేస్తున్నావు, థ్యాంక్స్ అని ఆమెకి అందరి ముందే ముద్దులు పెట్టేశాడు. నా జీవితంలో లేని సంతోషాలన్నీ నా 2 పిల్లలకు దక్కాలి అని కృష్ణవేణి దేవుడికి దండం పెట్టుకుంది. శకుంతల కూడా చాలా సంతోషించింది. మోహన్ రాధా వైపు చూస్తూ, ఈ సంతోషం మీరు కూడా నాకు ఇవ్వాలి అని అడిగింది. పరిస్థితులన్నీ బాగుంటే మోహన్ తల్లికి ఖచ్చితంగా మాట ఇచ్చేవాడేమో, తప్పకుండా నీ చేతిలో ఒక పాపనో బాబునో పెడతాము అని. కానీ ఇప్పుడు ఉన్న ఇంటి పరిస్థితులు అతన్ని ఏమీ మాట్లాడనివ్వకుండా చేశాయి. అందరూ సంతోషంగానే ఉన్నారు. కానీ వల్లిక ముఖంలో ఏదో తెలియని బాధ. ఆమె ఏం ఆలోచిస్తుందో ఎవరికీ తెలీదు. బాధ పెట్టిన దేవుడు సంతోషాన్ని కూడా ఇస్తాడు అన్నట్టు వల్లిక రూపంలో చిరునవ్వు జల్లులు కురిపించాడు. ఆ రోజు రాత్రి బాధపడేవాళ్ళు బాధపడ్డారు, సంతోషించే వాళ్ళు సంతోషించారు. తెల్లవారిపోయింది. 2 కుటుంబాలతో పాటు లక్ష్మణ్ కుటుంబం కూడా అక్కడే ఉన్నారు. ముత్యాలమ్మ, నరసింహులు చాలా సంతోషంగా ఉన్నారు. ఎన్నో సంవత్సరాల తర్వాత ఇంట్లో పసిపిల్లల నవ్వులు వినబోతున్నాము. వల్లిక, నువ్వు ఎంత సంతోషాన్ని ఇస్తున్నావో మాటల్లో చెప్పలేము. మేము మరో కొత్త తరాన్ని చూడబోతున్నాము. అయ్యో, అసలు నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఎప్పుడెప్పుడు 9 నెలలు పూర్తవుతాయా అని ఆతృతగా ఉంది. మోహన్, ఈ ఇంటికి నువ్వు పెద్దవాడివి. ముందు నీకే పిల్లలు పుట్టాలి అనుకున్నాను. కానీ చంటిగాడు ముందుగా మాకు బహుమతి ఇవ్వబోతున్నాడు. తర్వాత నువ్వే
అని ఆవిడ చాలా సంతోషిస్తూ వల్లికని మనసారా దీవించింది. ఇంట్లో శంకరయ్యతో ఎవ్వరూ మాట్లాడడం లేదు. ఆయన కూడా ఎవరితోనూ సరిగ్గా మాట్లాడడం లేదు. రోజులాగే ఉదయాన్నే బయటికి వెళ్ళడం, రాత్రి అందరూ పడుకున్నాక ఇంటికి తిరిగి రావడం చేస్తున్నాడు. మోహన్ వల్ల వ్యాపారాలు అన్నీ చూసుకుంటున్నాడు. బాబాయ్ సహాయంతో వ్యవసాయానికి సంబంధించిన అన్ని పనులు నేర్చుకుంటున్నాడు. లక్ష్మణ్ కూడా అదే ఊరిలో పుట్టి పెరిగాడు కాబట్టి అతనికి తెలిసిన కొన్ని సలహాలు మోహన్కి చెప్తూ దగ్గరుండి అన్ని బాధ్యతలు నేర్పిస్తున్నాడు. ఈ మధ్య వల్లిక సరిగ్గా తండ్రితో మాట్లాడడం లేదు. తల్లి దగ్గర మాత్రం చాలా చనువుగా ఉంటుంది. అన్నయ్య, నాకు ఇది తినాలనిపిస్తుంది, అది తినాలనిపిస్తుంది అని చెప్పి మరి అర్జున్తో తెప్పించుకుంటుంది. వల్లిక ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. తల్లి కాకపోతుంది కదా, అందుకే తల్లి మనసును అర్థం చేసుకున్నట్టుంది అని కృష్ణ విని కూతుర్ని ప్రేమగా దగ్గరికి తీసుకుంది. అర్జున్ కూడా చెల్లెలు మారింది, ఇంతకంటే నాకు ఇంకేం కావాలి అని సంతోషంగానే ఉన్నాడు. వల్లిక కడుపుతో ఉన్న విషయం పని వాళ్ళ ద్వారా శంకరయ్యకు తెలిసింది. ఏంటమ్మా, ఇంత సంతోషమైన వార్తని నువ్వు నాతో ఎందుకు చెప్పలేదు? వారం రోజులు అవుతుంది నాతో నువ్వు మాట్లాడడం లేదు, ఎందుకు అని కూతురి దగ్గరికి వెళ్ళి అడిగాడు. తండ్రి మీద ఒక పిచ్చి నమ్మకాన్ని పెట్టుకున్న వల్లిక అతను దగ్గరికి రాగానే కాస్త దూరం జరుగుతూ, బావా, మనకు తప్పకుండా ఆడపిల్ల పుడుతుంది కదా అని అడిగింది. అదేంటే, మొదటి కానుపు మగపిల్లవాడు కావాలని అందరూ కోరుకుంటారు, నువ్వేంటి ఆడపిల్ల పుట్టాలి అంటున్నావు అని శకుంతల అడిగింది. అవునత్త, నాకు మొదటి కానుపులో ఆడపిల్ల పుట్టాలి, అచ్చం మా అన్నయ్య పోలికతోనే పుట్టాలి. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటే విన్నాను, మొదటి కానుపులో పుట్టింటి వాళ్ళ పోలికలు పిల్లలకి వస్తాయి అని. మగపిల్లవాడు పుట్టాడా అనుకోండి, మా నాన్న పోలికలు వస్తాయి. అదే ఆడపిల్ల పుడితే మేనమామ పోలికలు వస్తాయి కదా, అందుకే ఆడపిల్ల పుట్టాలని కోరుకుంటున్నాను అని చెప్పగానే శంకరయ్య తలదించేసుకున్నాడు. ఎందుకే అలా మాట్లాడుతున్నావు? మా అన్నయ్య పోలికలు వస్తే నీ పిల్లలకు పాపం చుట్టుకుంటుందా? అయినా వారం రోజుల నుండి నువ్వు అన్నయ్యతో మాట్లాడలేదా? ఎందుకు మాట్లాడలేదు? నేను కూడా సరిగ్గా గమనించలేదు. అసలు నువ్వు తల్లి కాబోతున్నావు అన్న విషయం నీ కన్న తండ్రికి చెప్పాలి కదా. అందరి సంతోషం కోసం మా అన్నయ్య ఎంత కష్టపడుతున్నారో మీకు ఎవ్వరికీ అర్థం కావడం లేదు. కనీసం నువ్వైనా చెప్పాలి కదా వదినా అని శకుంతల కృష్ణవేణి పైన, వల్లిక పైన అరిచేసింది. "ఆ, నీకు మీ అన్నయ్య మీద ఉన్న పిచ్చి ప్రేమతో కళ్ళు మూసుకుపోయాయి. నిన్న మొన్నటి వరకు నేను కూడా మా నాన్నని ఆకాశమంత ఎత్తులో చూశాను. కానీ ఆయన గురించి తెలిసాక నా తండ్రి పేరు చెప్పుకోవడానికే నాకు సిగ్గుగా ఉంది" అని వల్లిక అనగానే శంకరయ్యకి ప్రాణం పోయినట్టుగా అనిపించింది. అందరూ ఒకే చోట ఉన్నారు, మౌనంగా ఉన్నారు. వల్లిక గట్టి గట్టిగా అరుస్తూ ఉంది. రాధ వల్లిక చెయ్యి పట్టుకుంది. ప్లీజ్, ఇప్పుడు ఈ విషయాలన్నీ మాట్లాడడం అవసరమా? నువ్వు టెన్షన్ పడకు అని రాధ వల్లికని ఆవేశాన్ని, కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉంది. రాధా, ప్లీజ్, నీకు అర్థం కావడం లేదు. నేను ఎంత నరకాన్ని అనుభవిస్తున్నానో. మీ నాన్న చాలా మంచివాడు, కానీ మీతో ఎందుకు మాట్లాడాడో నాకు తెలీదు. అది మీ పర్సనల్ విషయం. కానీ మా నాన్న అలా కాదు. చిన్నప్పటి నుండి నన్ను గుండెల మీద ఆడించుకున్నాడు. నేను అడిగిందల్లా కాదనకుండా తెచ్చి నా కళ్ళ ముందు పెట్టాడు. అంతెందుకు, నేను ఇంట్లో నుండి పారిపోయి పెళ్లి చేసుకున్నాను. లోకం దృష్టిలో మా నాన్న నా మీద కోపాన్ని చూపించాడు. కానీ ఎవరికీ తెలియకుండా నన్ను కలవడానికి మా అత్తారింటికి వచ్చేవాడు. ఈ నాన్నకు కూతురుగా పుట్టడం నా అదృష్టం అనుకున్నాను. ఆ అమ్మతో ఎప్పుడూ ప్రేమగా మాట్లాడలేదు. ఆ అన్నయ్యని కొడుకులా ఎప్పుడూ చేరదీయలేదు. ఎందుకు నాన్న? అడిగేది మిమ్మల్ని. నాకు సమాధానం కావాలి. అత్త, మీ అన్నయ్యని నువ్వు వెనకేసుకుని వస్తావు కదా, నేను అడిగే ప్రశ్నలకు నువ్వైనా సమాధానం చెప్తావా అని వల్లిక అడిగేసరికి కృష్ణవేణి కూడా కళ్ళల్లో కన్నీళ్ళని నింపుకొని, నాకు కూడా ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి అని అడిగింది. కూతురు అంటే పిచ్చి ప్రేమ శంకరయ్యకు. ఆయన ఏం చేసినా కూతురు కోసమే. కానీ అందరికీ కనబడేలా ఏ పని చేయడు. ప్రాణం అనుకున్న కూతురు ఈరోజు అతన్ని నిలదీసి మాట్లాడేసరికి ఆయన తట్టుకోలేకపోయాడు. వల్లిక, నువ్వు నా కూతురివి.
అందుకే నీ మీద నాకు ఎనలేని ప్రేమ. మీ అమ్మంటే నాకు అసహ్యం. ఈ లక్ష్మణ్ కారణంగా బలవంతంగా మీ అమ్మ మెడలో తాళి కట్టాల్సి వచ్చింది. అసలు అర్జున్ నాకు పుట్టాడు అంటే నేను నమ్మను. వాడి పోలికలు చూస్తే నాకు లక్ష్మణ్ గుర్తుకు వస్తాడు అని శంకరయ్య అనేసరికి కృష్ణవేణి కుప్పకూలిపోయింది. అన్నయ్య, ఏం మాట్లాడుతున్నావు అని శకుంతల గట్టిగా అరిచేసింది. నువ్వు అరిచినా సరే, నేను మాట్లాడుతున్నది నిజం. అసలు నేను ఇలా అవ్వడానికి కారణం నువ్వే కదూ. నీ వల్లే నా జీవితం నాశనమయ్యింది.